ఇప్పుడు షుగర్ వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. అవును కొంచెం ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయి షుగర్ ఎక్కువైపోయిన వాళ్ళు. అవును అవును తర్వాత ఇన్సులిన్ మీద ఉంటారు. అవును అది కూడా పాయింట్. ఇన్సులిన్ యూస్ చేస్తున్నా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది. బట్ షుగర్ పేషెంట్ల కిందే వాళ్ళని ట్రీట్ చేస్తారు అందరూ. అలాగే లెక్క పెడతారు. అలసట ఉంటది, వాళ్ళకి నీరసము, అవును సరిగా తినలేకపోవటం, ఉంటారు. సరిగా తినలేకపోవటము. అవును సో అలాంటి వాళ్ళకి ఎంతవరకు ఇది యూస్ఫుల్? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేడం. మీరు Okay. అంటే ఏంటంటే కొద్ది సంవత్సరాలుగా డయాబెటీస్ ఉండి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ఎక్కువైపోయేసి ఆ టాబ్లెట్స్ ఎక్కువైపోయిన తర్వాత కూడా షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండదు. ఇన్సులిన్ మీద కూడా మళ్ళీ ఇన్సులిన్ మీద కూడా మూవ్ అయిపోతుంటారు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ పెరుగుతున్నాయి, షుగర్ కంట్రోల్ కావట్లేదు. ఒక పక్క వీళ్ళకి ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, లేదంటే మజిల్స్ తగ్గించేస్తే సనబడిపోతారు. ఈ తలకాయ నొప్పులు అన్నీ ఉంటాయి. ఇంత కాంప్లెక్స్ ప్రాబ్లంలో డయాగ్రాండ్ పర్ఫెక్ట్ గా సూపర్ గా సూట్ అవుతుంది. ఎలా అనేది నేను చెప్తాను. డయాగ్రాండ్ ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, భోజనానికి ముందర ఒక 2 సార్లు తీసుకోవాలన్నా? 2 సార్లు సాచెట్సేనా? లేదు మేడం, పౌడర్. అది పౌడర్ ఎలా తీసుకోవాలి? స్కూప్ ఉంటుంది దాంట్లో. 120 ml వాటర్ లో 1.5 స్కూప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోమని చెప్తాం. ఉదయం ఒకసారి, బ్రేక్ఫాస్ట్ కి ఒక అరగంట ముందర, అదే విధంగా సాయంకాలం భోజనానికి ఒక అరగంట గంట ముందర తాగమని చెప్పి చెప్తాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో ఉన్న డయాబెటిక్ సప్లిమెంటేషన్స్ లో దేంట్లోనూ 5 సోర్సెస్ ఉన్న ప్రోటీన్ లేదు. మన దాంట్లో 5 సోర్సెస్ ప్రోటీన్ ఉన్నది. ఏంటి 5 సోర్సెస్? వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. అది కూడా 100 గ్రామ్ పౌడర్ లో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే గబక్కన జీర్ణం అయిపోదు. ప్రోటీన్ జీర్ణం అవడానికి కొంత టైం తీసుకుంటది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గినప్పుడు ఎక్కువగా తినరు. ఎక్కువగా తినలేదంటే ఆటోమేటిక్ గా రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువగా పెరగదు కదా, కొంచెం కంట్రోల్ అవుతుంది కదా. సో ఆ రకంగా కూడా షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. తీసుకుంటున్న మాత్రలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంటే ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మజిల్ సనబడిపోతుందో దానికి పోయి శక్తినిచ్చి మజిల్ సనబడిపోకుండా మజిల్ స్ట్రాంగ్ చేస్తుంది. మజిల్ స్ట్రాంగ్ అయినా అంటే షుగర్ ఆటోమేటిక్ గా అది వాడుకుంటుంది. ఓవరాల్ గా ఏమవుతుంది అంటే ఆకలి కంట్రోల్ అవుతుంది, బ్లడ్ లో ఉండే షుగర్ కంట్రోల్ అవుతుంది, మజిల్ లాస్ కాకుండా ఉంటుంది, తద్వారా కొవ్వుని కరిగించకుండా, తద్వారా కండరాలు కరిగించకుండా, తద్వారా సన్నబడిపోకుండా ఓవరాల్ గా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉంటారు అనమాట. నీరసం పోతుంది. ఎన్ని రోజులు వాడాలా? ఇలా మినిమం ఒక 3 months వాడాలా వాళ్ళ శరీరంలో మార్పులు చూడటానికి. పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందా? అలా చెప్పాలి అంటే కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. షుగర్ ఒక్కసారి వచ్చిన తర్వాత మేడం అది నయం అయిపోయేదానికి అదేదో చిన్న ఇన్ఫెక్షన్ లేకపోతే చిన్న దెబ్బ రివర్స్ అవడానికి ఉండదు. రివర్స్ అంటే నార్మల్ లెవెల్లో తెచ్చుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళకి ఏ లెవెల్స్ లో ఉంటే ఆ లెవెల్కి తెచ్చుకోవచ్చు, ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇది ఆపకూడదు. ఇక ఆపితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందా? ఆపి మనం ఎలాగంటే అలా తింటే మళ్ళీ పెరుగుతుంది కదా. అంటే డయాబెటీస్ అనేది మేనేజ్ చేసుకోవాలి మనం, దాన్ని క్యూర్ చేసుకుని ఇంతవరకు ఎక్కడ లేదు. ఇప్పుడు ఇది కావాలంటే ఎట్లా? మనకి వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ మాట్లాడి 3 months కి తీసుకున్న వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు మన వాళ్ళు. ఆ డైట్ ప్లాన్ తో సహా దీన్ని ఇస్తారు.